వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను ఒక మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను. పాలకూర పెసరపప్పు పొడి పప్పు చేస్తున్నానండి. పాలకూరలో పెసరపప్పు వేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు పాలకూరతో పెసరపప్పు ఎలా ప్రిపేర్ చేశాలో చూసిద్దాం. నేను 3 కట్టలు పాలకూర తీసుకున్నాను కదా. ఇదంతా వేళ్ళన్ని తీసేసి మంచిగా సన్నగా కట్ చేసుకొని ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో వేసేసుకున్నాను. ఇందులో తగినంత సాల్ట్ వేసేసుకొని, అంటే కొంచెం ఉప్పు వేసేసుకొని ఈ పాలకూర ఆకులు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచాలండి. ఆ తర్వాత స్ట్రైనర్లో వడేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇందులో తగినంత ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఈ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్ట్రైనర్లో వడేసుకున్నాను అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ పాలకూరను ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. మనం వేసినప్పుడు పాలకూర ఎలా ఉంది చూస్తున్నారు కదా. ఇదంతా మంచిగా మగ్గిపోవాలి. అంటే ఈ పాలకూర ఆకు మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. చూస్తున్నారు కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో తగినంత పసుపు వేసి మరొకసారి కలపండి. పసుపు వేసి కలిపేసిన తర్వాత నేను ఇందులో పెసరపప్పు వేస్తున్నాను. 1 టీ గ్లాస్ పెసరపప్పు ఇందులో వేసేసి కలిపేస్తున్నాను. మనం వేసిన పెసరపప్పు, పాలకూర మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల పాటు అలాగే కలపండి. మీడియం ఫ్లేమ్లో కలిపేయండి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత పాలకూర ఆకు మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు పెసరపప్పు ఉడకడానికి మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే పాలకూర పప్పు అంటే అందరూ మెత్తగానే, అంటే పలచగా చేసుకుంటూ ఉంటారు కదా. అలా పలచగా కాకుండా ఇలా పొడి పొడిలాడుతూ పెసరపప్పుతో తయారు చేసుకోండి. ఇప్పుడు ఇందులో కాస్త అల్లం పేస్ట్ వేసేసి మరొకసారి కలుపుతున్నాను. అల్లం పేస్ట్ మంచిగా వేగనివ్వాలండి. ఇది అల్లం పేస్ట్ వేగనట్టయితే పచ్చి వాసన వస్తుందండి. ఇది మంచిగా వేగేంత వరకు ఒక నిమిషం పాటు కలపండి. ఇలా మంచిగా కలిపిన తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలి. పెసరపప్పు ఉడకడానికి మనం ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాం. ఓకేనా. ఇలా వాటర్ వేసిన తర్వాత మరొకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ పెసరపప్పు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేస్తూ ఉండండి పప్పు ఉడికిందా లేదా అని. పప్పు ఉడికిన తర్వాత సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవడమే. చూడండి, మూత పెట్టేశాను. లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. ఇలా మనం తయారు చేసుకున్న పాలకూర పెసరపప్పు వేడి వేడి రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. చూడండి, నేను మూత తీసి కలిపి చూశాను. పెసరపప్పు మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసేసి కలిపేస్తున్నాను. మీరు మీ రుచికి సరిపడా పచ్చిమిర్చి కానీ ఉప్పు కానీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉప్పు వేసిన తర్వాత మరొకసారి కలిపేసేయండి. ఇందులోని ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు కలపండి. అంతే అండి, పప్పు తయారైపోయినట్టే. చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నేను చెప్పినట్టుగా ఇలానే ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు పాలకూర తెచ్చుకున్నా కానీ ఇలానే తయారు చేసుకుంటూ ఉంటారు. నా ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్టయితేనే నేను నా ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు. అలాగే మీరు నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయండి.